students. Very good morning to all of you. I am from Computer Science Department. I want to introduce myself. I am B.S. Nisar Begum, working as a guest faculty in Computer Science at Government Degree College Autonomous Anantapuram. I have 10 years experience. I completed MSc Computer Science and MA Hindi. Also, I qualified in AP Set, Computer Science and Applications. సో ఈ వీడియోలో మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అన్నీ డిస్కస్ చేస్తామండి. ఒక్కసారి మనం ఈ వీడియో చూసేసిన తర్వాత దీనికి రిలేటెడ్ అయిన తర్వాత ఇంకొక నా కంటిన్యూస్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మీరు చూసి జావా గురించి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తర్వాత జావా ఇంట్రొడక్షన్ హిస్టరీ అదంతా ప్రొవైడ్ చేశానండి. అవి కూడా మీరు చూసి సబ్జెక్ట్ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఇన్ ద today's session we covered the topics structured versus object oriented programming language programming, and next వచ్చి introduction to object oriented programming and object oriented programming paradigm ఏంటి, సో ఫీచర్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమేమి ఉన్నాయి అనేవి మనం ఒక్కొక్కటి 1 by 1 డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి తర్వాత స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూద్దాము. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అండి. ఇక్కడ నేను పాయింట్ వైజ్గా ప్రతి ఒక్కటి రాశాను, సో ప్లీజ్ అబ్జర్వ్. సో స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది చూద్దామండి. ఫస్ట్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్లో పారాడిగ్మ్ అనేది, అంటే పారాడిగ్మ్ అంటే ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవ్వచ్చండి. పారాడిగ్మ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్యాటర్న్ ఆఫ్ సంథింగ్. ఓకే, సో ఏ ప్యాటర్న్ ఆఫ్ సంథింగ్. సో ఇక్కడ మన స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ బి డివైడ్స్ ద ప్రోగ్రామ్ ఇంటూ మాడ్యూల్స్ ఆర్ ఫంక్షన్స్ అనమాట. సో మాడ్యూల్స్ కానీ ఫంక్షన్స్గా కానీ, ఫంక్షన్ అంటే ఎలాగ చెప్తున్నాం, మనం ఒక కాంప్లెక్స్ ప్రోగ్రామ్ని, ఒక పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న ఫంక్షన్స్గా మనం డివైడ్ చేస్తున్నాము. ఈచ్ ఫంక్షన్ ఆర్ ఈచ్ మాడ్యూల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ అనమాట. ఓకేనా. అలాగే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో పారాడిగ్మ్ ఎలా ఉంటుంది అంటే ఇది ఆబ్జెక్ట్స్గా డివైడ్ అవుతుందండి. ఎలా ఉంటుంది? ఆబ్జెక్ట్స్గా డివైడ్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్స్లో మనకి ఏమేమి ఉంటుంది అని కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేస్తే బ్రాకెట్లో నేను రాసిన కాంటెంట్ కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇందులో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లో డేటా ప్లస్ మెథడ్స్ ఉంటాయండి. ఓకేనా. అంటే డేటా అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పొచ్చు, మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ అని చెప్పవచ్చండి. ఓకే, సో ఒక పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్లో మొత్తం ఫంక్షన్స్గా డివైడ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మొత్తం ఆబ్జెక్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా ప్రోగ్రామ్ అనేది. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాము. డేటా ఈజ్ నాట్ సెక్యూర్డ్ ఇన్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. సో స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్లో మనకు డేటా అనేది సెక్యూర్గా ఉండదండి. ఇక్కడ చూస్తే మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా ఈజ్ హైలీ సెక్యూర్డ్. సో డేటా సెక్యూరిటీ అనేది మనము ఫీచర్స్ ఉన్నాయండి. ఆ ఫీచర్స్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను ఎలా సెక్యూర్ చేస్తారనేది. సో అక్కడ మనం అలాగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మన డేటాకి సెక్యూరిటీ అనేది ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ హైలీ సెక్యూర్డ్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫికల్ట్ టు రీయూజ్ ద కోడ్. ఇన్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్లో వచ్చేసి మనం కోడ్ని రీయూజ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది, అంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. రీయూజ్ చేసుకోవాలి, ఏదైనా ఆల్రెడీ బిల్డ్ చేశారు ఒక ప్రోగ్రామ్, దాని నుంచి మళ్ళీ మనం కొత్తగా ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేసుకుందామా అంటే ఇది కష్టం అనమాట, కష్టతరం. వేరాస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రీయూజ్ ద ఎగ్జిస్టింగ్ కోడ్ అనమాట. సో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కోడ్ని మనము రీయూజ్ చేసుకోవడము చాలా మనకు పాసిబిలిటీ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూస్తే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అనేది ఇట్ ఫాలోస్ ద టాప్ డౌన్ అప్రోచ్ అండి. ఎలాంటి అప్రోచ్ని ఫాలో అవుతుంది? ఇది టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. సో బిఫోర్ దట్ ఇంకొక పాయింట్ స్కిప్ అయిందండి, అది చూడండి ఒకసారి. సో ఇట్ నాట్ మచ్ ఇంపార్టెన్స్ టు డేటా. అంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అనేది డేటాకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు, కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ట్రీట్స్ ద డేటా యాజ్ అ క్రిటికల్ ఎలిమెంట్. సో డేటాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందండి ఏది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది, ప్రోగ్రామింగ్ అనేది. ఓకేనా. ఎస్. సో మరి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవో చూద్దాము. ఆల్గాల్, పాస్కల్, అడా, సి.
ఇవన్నీ వచ్చేసి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవుతాయి. అంటే మొత్తం అంతా ప్రోగ్రామ్స్ని మాడ్యూల్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. అంటే ఫంక్షన్స్గా మాడ్యులర్ అప్రోచ్ని ఫాలో అవుతుంది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. వేరేస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏమని చెప్పాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో డివైడ్ చేస్తుంది అని. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్స్ ఎక్కువ వస్తాయి ఇందులో. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసి C++ చెప్పచ్చు, జావా చెప్పచ్చు, C#, స్మాల్ టాక్, Perl and Python అండి. సో దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ we will move to another slide, that is the introduction to object oriented programming. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మొత్తం అంతా ఎలాగుంటుందండి, ఇందాక మనం చెప్పుకున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాడ్యులారిటీకి అంటే ఫంక్షన్స్గా డివైడ్ చేస్తున్నాం కదా మనం స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్లో. అలా ఫంక్షన్స్ లాగా డివైడ్ చేసేదానికంటే ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేసి మనం ఆ ఆబ్జెక్ట్స్ని యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఒక క్లాస్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి దాని ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఐడియాతో బిగిన్ అయినదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మొత్తం అంతా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఈ విధంగానే ఉంటుందన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వాలి అంటే ఫర్దర్ ఇంకా మనం డిస్కస్ చేస్తామండి. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆబ్జెక్ట్స్ లాగా డివైడ్ చేస్తాము. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ట్రీట్స్ ద డేటా యాజ్ అ క్రూషియల్ ఆర్ క్రిటికల్ ఎలిమెంట్. అంటే చాలా ఇంపార్టెన్స్ దేనికి ఇస్తుంది అంటే డేటాకి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొన్ని మనం ఇంతకుముందే అక్కడ చదివాము, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి రిపీట్ అయినాయి చూడండి. C++, జావా, C#, స్మాల్ టాక్, పెర్ల్ అండ్ పైథాన్ ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద వస్తాయండి. అండ్ నెక్స్ట్ we will move to ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిగ్మ్. ఆల్రెడీ మనం చెప్పాం పారాడిగ్మ్ ఈజ్ నథింగ్ బట్ ప్యాటర్న్ ఆఫ్ సంథింగ్ అనమాట. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ అని ఇందాక మనం డిస్కస్ చేసాము. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ అండి. సో ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ ఆ రియల్ వరల్డ్ ఎంటిటీని మనం కన్సిడర్ చేస్తే జనరల్గా ఇక్కడ మనం క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని చూస్తే అందులో ఏమున్నాయి చూద్దామండి. డేటా ఉంది, తర్వాత మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో డేటా ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్స్ అనమాట. డేటాని మనం డేటా మెంబర్స్ లేదా వేరియబుల్స్ అని చెప్పవచ్చు. మెంబర్ ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద మెథడ్స్ అనమాట. సో మెథడ్స్ అనేవి మోర్ దాన్ వన్ ఫంక్షన్స్ లేదా మోర్ దాన్ వన్ మెథడ్ ఉంటుంది. అలాగే డేటా కూడా మోర్ దాన్ వన్ డేటా మనం రాసుకోవచ్చు అనమాట. అంటే మోర్ దాన్ వన్ వేరియబుల్ రాసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా స్ట్రక్చర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనండి, సో మొత్తం ప్రోగ్రామ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లోకి మనం డివైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫీచర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రేపొద్దున మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫీచర్స్ ఏమున్నాయి అని అడుగుతారు కంపల్సరీగా. ఈ ఫీచర్స్ యొక్క డెఫినేషన్స్ అనేవి మీ మైండ్లో చాలా ఫిక్స్ అయిపోవాలి, అంత ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి అవి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఆ లిస్ట్ ఏంటి, ఆ లిస్ట్ ఆఫ్ ఫీచర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ ఈజ్ ద డేటా ఎన్క్యాప్సులేషన్. Next is the data abstraction, inheritance, polymorphism, class, object, dynamic binding, message passing. ఓకేనా, సో ఈ అన్ని ఫీచర్స్ని మనం వన్ బై వన్ డెఫినేషన్ వైజ్గా డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ స్లైడ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ డెఫినేషన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్. సో డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? So it is nothing but combining the code and the data into a single unit and keeps them safe from the external interface or misuse or protecting from external attacks అని చెప్తున్నామండి. సో డెఫినేషన్గా వైజ్గా చదివితే ఏం అర్థం కాలేదు అనుకోదండి, సింపుల్, ఇది చాలా సింపుల్ అండి. సో మన కోడ్ని ప్లస్ ఏదైతే మన డేటా అంటే ఏదైతే డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ మొత్తం డేటా మెంబర్స్ కానివ్వండి, మెంబర్ ఫంక్షన్స్ని కానివ్వండి, మొత్తం అంతా మనం ఏం చేస్తున్నాము ఇక్కడ అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. ఏం ప్రొవైడ్ చేస్తున్నామండి మనము? సెక్యూరిటీ. వీఆర్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అటాక్స్ అనమాట. ఎక్స్టర్నల్ అటాక్స్.
సో ఇక్కడ కోడ్ ఇంక్లూడ్స్ ఆల్రెడీ మెథడ్స్, వేరియబుల్స్ అన్నీ. ఇక్కడ డేటా వచ్చేసి వేరియబుల్స్ అని చెప్పొచ్చు. కోడ్లో నేను ఇక్కడ మెథడ్స్ని ఇంక్లూడ్ చేస్తున్నానండి. సో దట్ డేటా కానీ మెథడ్ కానీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక సింగిల్ యూనిట్లో పెట్టి ఆ సింగిల్ యూనిట్కి మనం ఏం చేస్తున్నాము, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. ఏం ప్రొవైడ్ చేస్తున్నాము, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఇక్కడ, యాక్సిడెంటల్ మోడిఫికేషన్స్ అనేవి మన ఒరిజినల్ డేటాకి ఎటువంటి ఎఫెక్ట్ కానీ హైజాక్ కానీ చేయకూడదు మన డేటా అని చెప్పేసి మనం మన డేటాని భద్రంగా పెట్టుకుంటున్నాము. దాన్ని మనం ఇక్కడ ఏమని అంటున్నాము, డేటా ఎన్క్యాప్సులేషన్ అని అంటున్నాం. డేటా ఎన్క్యాప్సులేషన్కి ఇంకొక పేరు మనం డేటా హైడింగ్ అని కూడా చెప్పవచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది. సో మన డేటాని సెక్యూర్డ్గా పెట్టుకోవడానికి యూస్ చేసేదాన్ని మనం ఇక్కడ డేటా ఎన్క్యాప్సులేషన్ అని అంటాము. ఓకే, సో మరి ఈ డేటా ఎన్క్యాప్సులేషన్ని ఎలా అచీవ్ చేస్తాం మనము అనేది ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాము. సో అవి ఏం లేదండి, యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి. సో త్రూ యాక్సెస్ స్పెసిఫైర్స్ వీ కెన్ అచీవ్ ద డేటా ఎన్క్యాప్సులేషన్ అనమాట. సో అందులో ప్రైవేట్ అని, పబ్లిక్ అని, ప్రొటెక్టెడ్ అని అలా ఉన్నాయి. పబ్లిక్ అనేది కామన్ ఉంటుంది. సో ప్రైవేట్ ద్వారా మనము డేటా ఎన్క్యాప్సులేషన్ని అచీవ్ చేయొచ్చు, ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ ద్వారా. అలాగే నెక్స్ట్ వచ్చేసి డేటా ఎన్క్యాప్సులేషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే డేటా అబ్స్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేద్దామండి. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఇక్కడ వితౌట్ నోయింగ్ ద బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏమని అంటున్నామనంటే, మనము ఒక ఆబ్జెక్ట్ అంటే ఏమని డిస్కస్ చేసామండి మనం, ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ అని చెప్తున్నాం. సో మనకు రియల్ లైఫ్లో కనిపించే ఏ ఎంటిటీ అయినా సరే దానికి కొన్ని ఫీచర్స్ అంటూ ఉంటాయి కదా. సో అటువంటి దాన్ని మనం ఆబ్జెక్ట్ అని అంటున్నాం. ఓకే, సో ఇక్కడ డేటా అబ్స్ట్రాక్షన్ దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది చూడండి, వితౌట్ నోయింగ్ ద బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏంటివో మనకు తెలీదు, తెలియకుండా కూడా వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండి, చాక్ పీస్ తీసుకుందాము. చాక్ పీస్ తీసుకుంటే ఆ చాక్ పీస్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఏదో మనకు తెలియదు, తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏ మెటీరియల్ యూస్ చేశారు అందులో, అవన్నీ మాకు ఏం తెలీదు. బట్ స్టిల్ ఐఎమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ పర్టికులర్ చాక్ పీస్ టు రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. గట్ ఇట్. సో అంటే ఏంటి, వితౌట్ నోయింగ్ దట్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఆఫ్ పర్టికులర్ ఆబ్జెక్ట్ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. దాన్ని మనం ఏమని చెప్పచ్చు, ఇక్కడ డేటా అబ్స్ట్రాక్షన్ అని చెప్పవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో అంటే ఏంటి, ఇక్కడ మనము డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఏం చెప్తుందంటే, ఫోకస్ ఆన్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఓన్లీ. ఎసెన్షియల్ ఫీచర్స్ ఏమున్నాయో వాటి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా ఏవైతే అన్నెసెసరీ మ్యాటర్ ఉందో వాటిని వదిలేసేయండి అని చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ ద డేటా అబ్స్ట్రాక్షన్. సో ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ బట్ నాట్ ఆన్ ద అన్నెసెసరీ మ్యాటర్, దట్ ఈస్ నోన్ యాజ్ అ డేటా అబ్స్ట్రాక్షన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ ఫీచర్ డిస్కస్ చేస్తున్నాం. ఫీచర్స్ దట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండి. సో ఇన్హెరిటెన్స్ చూస్తే, ఇన్హెరిటెన్స్ ఏంటి అంటే, ఇట్ అలౌస్ ద ఎక్స్టెన్షన్ అండ్ రీయూజ్ ఆఫ్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఆర్ క్లాస్ అన్నాం. అంటే ఏంటి, మనము ఆల్రెడీ బిల్డ్ చేసిన ప్రోగ్రామ్స్ని రీయూజ్ చేసుకోవచ్చు, తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us assume that we have a base class and we are trying to create a new class from the old class. This is the base class, this is the derived class. దీన్ని మనం చైల్డ్ క్లాస్, పేరెంట్, దిస్ ఈజ్ అ పేరెంట్ క్లాస్ అని చెప్పచ్చండి, ఇది చైల్డ్ క్లాస్ అన్నమాట. సో ఒక బేస్ క్లాస్ నుంచి మనము న్యూ చిల్డ్రన్ క్లాస్ని మనం ఇన్హెరిట్ చేస్తే అటువంటి దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మదర్, ఫాదర్ నుంచి మనకు చిల్డ్రన్ వస్తారు కదండి. సో అంటే ఏమని అర్థము, మదర్, ఫాదర్ ఆర్ ద బేస్ క్లాసెస్ అండ్ చిల్డ్రన్ ఈజ్ ద న్యూ క్లాస్ విచ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద two base classes called mother and father. So children is the new class. So ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ మనకు నంబర్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయండి. వాటిని మనం ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం పాలిమార్ఫిజం గురించి డిస్కస్ చేద్దామండి. సో పాలిమార్ఫిజం ఈజ్ నథింగ్ బట్ సింప్లీ వీ కెన్ సే
వన్ నేమ్ మల్టిపుల్ ఫార్మ్స్. సో ఒక నేమ్ మాత్రమే ఉంటుంది కానీ మల్టిపుల్ ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము మల్టిపుల్ ఆపరేషన్స్ అంటే ఏమని చెప్పచ్చు అంటే ప్లస్ని తీసుకోవచ్చండి. ప్లస్ కానీ స్టార్ కానీ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. పాలిమార్ఫిజంకి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా ప్లస్ అనే ఆపరేటర్ని మనము అడిషన్ కోసం కూడా యూస్ చేస్తాం. నార్మల్గా మనకు బాగా తెలిసిన ఆపరేషన్ ఏంటి అంటే అడిషన్ ఆపరేషన్కి మనం ప్లస్ అనే ఆపరేటర్ని యూస్ చేస్తాము. అదే ఆపరేటర్ని మనం జావాలో కన్కాటినేషన్ ఆపరేటర్గా కూడా యూస్ చేస్తాం, అవునా? సో కామా అనేది రాయకుండా మనము system.out.printlnలో కామా అనేది రాయకుండా ప్లస్ యూస్ చేస్తామండి, తెలుసు కదా. సో ప్లస్ యూస్ చేసినప్పుడు అంటే మీకు మేబీ తెలిసిండకపోవచ్చు ఎందుకంటే ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నారు. సో కాబట్టి ప్లస్ అనేది యాక్చువల్గా దీన్ని కన్కాటినేషన్ ఆపరేటర్గా యూస్ చేస్తామండి. సో కన్కాటినేషన్ అంటే ఇక్కడ ఆపరేటర్ వచ్చేసేసి ప్లస్ అనే సింబల్ సేమ్ కానీ దాని ఆపరేషన్స్ అనేవి డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ద ఆపరేషన్స్ ఆర్ చేంజింగ్ అనమాట. అర్థమవుతుందా? అలాగే ఇంకొక ఆపరేటర్ మనం కన్సిడర్ చేద్దాం. ఇది ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే సి నేర్చుకుంటే మీరు ఆటోమేటిక్గా ఇవి తెలిసి ఉంటుంది. సో స్టార్ అనేది ఏమంటున్నాం మనం? స్టార్ అంటే విచ్ ఇస్ ఆస్ట్రిక్ ఎందుకు యూస్ చేస్తామండి మనం? సో జనరల్గా మల్టిప్లికేషన్ కోసం యూస్ చేస్తాం. మల్టిప్లికేషన్ ఆపరేషన్ యూస్ చేసిన తర్వాత ఇదే స్టార్ అనే ఆపరేటర్ పాయింటర్ కాన్సెప్ట్లో కూడా మనం యూస్ చేస్తాం, అవునా? సో కాబట్టి సింబల్ ఈజ్ అ సేమ్ బట్ ద ఆపరేషన్ ఈజ్ అ డిఫరెంట్. దట్ మీన్స్ మల్టిపుల్. ఓకే, సో వన్ నేమ్ అంటే వన్ సింబల్ మల్టిపుల్ ఆపరేషన్స్, దాన్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా పాలిమార్ఫిజంకి చెప్పచ్చండి. ఓకేనా? ఎస్, ఐ థింక్ మీకు బాగా అర్థమై ఉంటుంది పాలిమార్ఫిజం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ గురించి చెప్తామండి. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఈ రెండు చాలా ఎసెన్షియల్ అండి. దీని మీద డిపెండ్ అయింది కాబట్టి మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అఫ్కోర్స్ ఈ అన్ని ఫీచర్స్ మీద డిపెండ్ అయి ఉండింది కానీ బట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో క్లాస్ అంటే ఏంటి? విచ్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్. చూడండి ఇక్కడ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్. మీరు ఒక క్లాస్ రూమ్లో కూర్చున్నా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్గా మనం అనొచ్చు, అవునా? ఎందుకంటే ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ అన్నా నేను అంటే ప్లేస్ కావచ్చు, థింగ్ కావచ్చు, పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ సిమిలర్ టైప్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ సిట్ ఇన్ ఏ క్లాస్ రూమ్. పర్టికులర్ గ్రూప్లో సేమ్ ఆ గ్రూప్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఉంటారు కదా. సో వాళ్ళందరినీ మనం ఏమనొచ్చు? డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు కదా. సో సిమిలర్ ఆబ్జెక్ట్స్ అంతా కలిసి ఇన్ జనరల్ క్లాస్ ఎలా చెప్తామో మనము ఇక్కడ దీన్ని కూడా అలాగ చెప్పచ్చు అనమాట. సో అంటే ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక చోట గ్యాదర్ అయితే ఆ కలెక్షన్ని మనం ఏమని చెప్పచ్చండి? క్లాస్ అని చెప్పవచ్చు అనమాట. సో అదర్వైజ్ ఇంకొక రకంగా కూడా మనం చెప్పచ్చు ఏంటి? క్లాస్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. సో క్లాస్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. సో ఇంకా కొంచెం డెప్త్గా ఆలోచిస్తే డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయండి? ఆబ్జెక్ట్స్లో ఉంటాయి, అవునా? ఆబ్జెక్ట్ యొక్క ఎక్కడ అనుకున్నాం మనం? ఇక్కడ చెప్పాం చూడండి, ఎక్కడ ఉంది? పారాడిగ్మ్లో చెప్పినాం డేటా అండ్ మెంబర్ ఫంక్షన్స్. మరి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఆబ్జెక్ట్ అనేది ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. దీనికి ఆబ్జెక్ట్కి క్లాస్కి ఏం సంబంధము అంటే ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. సో క్లాస్లో ఉంటుందండి. ఇది ఎక్కడ ఉంటుంది? ఆబ్జెక్ట్ అనేది అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్ అనమాట. ఒక క్లాస్లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని అయినా క్రియేట్ చేసుకోవచ్చు, మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తారో ఆ క్లాస్లో ఏవేవైతే డేటా మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతాయండి? ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి. ఎక్కడ స్టోర్ అవుతాయి? ఆబ్జెక్ట్లో. ఓకేనా? సో ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి అనమాట. ఓకే, అక్కడ నుంచి మనం ఆబ్జెక్ట్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ మనం వెరీ ఇంపార్టెంట్ వన్, అది కూడా నెక్స్ట్ 2 ఫీచర్స్ ఉన్నాయండి. ఆ ఫీచర్స్ని కూడా డిస్కస్ చేద్దాము. దట్ ఈజ్ డైనమిక్ బైండింగ్ అనమాట. సో డైనమిక్ బైండింగ్ అంటే కంబైనింగ్ ద కోడ్ టు ద ప్రొసీజర్ కాల్ అట్ ద రన్ టైమ్. సో ఏమంటున్నామండి ఇక్కడ మనం? binding is nothing but a combining. So what we are combining? We are combining the code. ఏం కంబైన్ చేస్తున్నామండి మనం ఇక్కడ? కోడ్ని కంబైన్ చేస్తున్నాము. ఏంది కంబైన్ చేస్తున్నాం మనం? కోడ్ని కంబైన్ చేస్తున్నాం. టు వాట్? టు ద ప్రొసీజర్ కాల్. దేనికి? ప్రొసీజర్ కాల్ అంటే ఏంటండి? దట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ కాల్కి మనము కోడ్ని కంబైన్ చేస్తున్నాము. ఎప్పుడు? రన్ టైంలో. ఎప్పుడండి?
రన్ టైంలో. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇక్కడ రన్ టైం అనేది డైనమిక్ అని చెప్పే పదానికి మనకు డైనమిక్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైంలో అని అర్థం అండి. ఓకేనా? సో మనం రన్ టైంలో దేన్ని కంబైన్ చేస్తున్నాము? వీఆర్ కంబైనింగ్ ద కోడ్ టు ద ప్రొసీజర్ కాల్ అట్ ద రన్ టైం అనమాట. సో దాన్ని మనం ఏమని అంటాం? డైనమిక్ బైండింగ్ అని అంటాం. అర్థమవుతుందండి? ఎస్. నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ పాసింగ్. మెసేజ్ పాసింగ్ సింపుల్, దాని పేరులోనే ఉంది, పాసింగ్ ద మెసేజెస్. సో ఎక్కడ పాస్ చేస్తున్నాము, ఎవరికి పాస్ చేస్తున్నాము, దేని మధ్య ఈ కమ్యూనికేషన్ జరుగుతోంది అనేసి చూద్దాం. సో మనం డిస్కస్ చేస్తాం ఒక క్లాస్లో ఏముంటుందని సిమిలర్ టైప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, అవునా? మరి వన్ ఆబ్జెక్ట్ కెన్ కమ్యూనికేట్ విత్ అనదర్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం ఎలాగైతే ఒకరు మాట్లాడితే ఇంకొకరికి ఎలా అర్థమవుతుంది? జస్ట్ నేను ఏదైనా చెప్తుంటే మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. బై మై వే ఆఫ్ నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు క్యాచ్ చేస్తున్నారు. ఎలాగా? నా వాయిస్ని బట్టి. అలాగే ఇక్కడ ఏంటి, ఏదైనా కానీ మెసేజ్ వైజ్గా వన్ ఆబ్జెక్ట్ కెన్ కమ్యూనికేట్ విత్ అనదర్ ఆబ్జెక్ట్ బై పాసింగ్ మెసేజెస్ అనమాట. సో ఏం పాస్ చేసుకుంటున్నాయి ఇక్కడ? మెసేజెస్ పాస్ చేసుకొని ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతున్నాయి అనమాట. దాన్ని మనం ఇక్కడ ఏమని అంటున్నాము అంటే మెసేజ్ పాసింగ్ అని అంటున్నాం. ఏమంటున్నామండి? మెసేజ్ పాసింగ్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఐ థింక్ యూ అండర్స్టూడ్. సో ఒక్కసారి మరి ఇంకొకసారి చూద్దాం. డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము? సో చూడండి, ఇక్కడ ఓవర్ వ్యూ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ చూద్దామండి. డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే దాన్ని ఇంకొక పేరు మనం చెప్పచ్చు, దట్ ఈస్ ద డేటా హైడింగ్ అని చెప్తున్నాం. సో డేటాని సెక్యూర్గా ఉంచుతున్నాము ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ అటాక్స్ కానీ, మిస్యూస్ కానీ, మన డేటాకి యాక్సిడెంటల్ మోడిఫికేషన్స్ కానీ జరగకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాము? సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఒక సింగిల్ యూనిట్గా చేసేసి ఆ యూనిట్ని మనం భద్రపరుస్తున్నాం. ఐ మీన్ వీఆర్ సెక్యూరింగ్ ఇట్. సో దాన్ని మనం ఏమని అంటున్నాం? ఇక్కడ డేటా ఎన్క్యాప్సులేషన్ అని అంటున్నాం. దాన్ని ఇంకొక పేరుతో డేటా హైడింగ్ అని కూడా అంటున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటండి? డేటా అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటండి? సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను చెప్పాను, ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ఎసెన్షియల్ ఫీచర్స్. సో మెయిన్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే. ఇప్పుడు చాక్ పీస్ గురించి నేను చెప్పాను ఇందాక. చాక్ పీస్తో నాకు పని ఏంటి? జస్ట్ బోర్డ్ పైన రాయడం మాత్రమే. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఆ అన్నెసెసరీ మ్యాటర్ అంతా నాకు అనవసరం, అవునా? సో అలాగా ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ మాత్రమే, ఎసెన్షియల్ ఫీచర్స్ మాత్రమే మనం ఫోకస్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమని అంటాము? డేటా అబ్స్ట్రాక్షన్ అని అంటాం అన్నమాట. ఓకేనా? ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటండి? వన్ నేమ్ మల్టిపుల్ ఫామ్స్. దీనికి కూడా నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. సో స్టార్ అండ్ ప్లస్ అనే ఆపరేటర్ గురించి. సో ఆపరేటర్ ఒకటే ఉంటుంది కానీ ఆపరేషన్స్ అనేది మల్టిపుల్ ఉంటాయి. రియల్ వరల్డ్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మేము చెప్పచ్చు, మీరు సొంతంగా ఆలోచించండి వాటి గురించి. ఓకే, ఎస్. నెక్స్ట్ వచ్చేసి క్లాస్. క్లాస్ అంటే ఏంటండి? సిమిలర్ ఆబ్జెక్ట్, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్. ఏవైతే నేను షార్ట్ టర్మ్లో రాశాను అక్కడ. సో ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అంటే ఏమంటున్నామండి? అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఏమంటున్నాం? అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? క్లాస్ లోపల ఉంటుంది. ఇలాంటి ఆబ్జెక్ట్స్ మీరు నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఒక క్లాస్లో క్రియేట్ చేసుకోవచ్చు. గట్ ఇట్? ఎస్. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ బైండింగ్. సో డైనమిక్ బైండింగ్ అంటే ఏమని చెప్పామండి మనం? కంబైనింగ్ ద కోడ్ టు ద ప్రొసీజర్ కాల్ ఆర్ ఫంక్షన్ కాల్ అట్ ద రన్ టైమ్. రన్ టైంలో మనము కోడ్ని ఫంక్షన్ కాల్కి కంబైన్ చేస్తున్నాం. దాన్ని మనం ఏమని అంటున్నాం? డైనమిక్ బైండింగ్. సింపుల్ వేలో మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ షార్ట్ ఫార్మేషన్స్ నేను ఎందుకు ఇచ్చానంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓకే, రేపొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఏదన్నా కానీ కనీసం మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ఏమున్నాయి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను నేను అంటే, C++ కానీ జావా కానీ నేను నేర్చుకున్నాను అంటే ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ చెప్పండి అని, అవునా? సో దానికోసం కనీసం ఈ ఫీచర్స్ మనము షార్ట్ టర్మ్లో గుర్తుపెట్టుకుంటే బెస్ట్ అండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ పాసింగ్. మెసేజ్ పాసింగ్ కూడా చాలా ఈజీ చెప్పాను నేను. ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ అవ్వడానికి మెసేజెస్ని పాస్ చేసుకుంటాయి. సో ఆ పాస్ చేసుకునే మెసేజెస్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏం చేస్తున్నాయి ఆబ్జెక్ట్స్? మెసేజెస్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాయి. దాన్ని మనం మెసేజ్ పాసింగ్ అని అంటున్నాం. గుడ్ ఇట్? ఎస్.
నెక్స్ట్ అండి, నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం బెనిఫిట్స్ ఆఫ్ ఓప్. సో బెనిఫిట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, షార్ట్ ఫార్మేషన్ని మనం ఇక్కడ ఓప్ అని అంటున్నాం, దట్ ఈస్ అ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, ఎస్. సో బెనిఫిట్స్ ఆఫ్ ఓప్. సో ఏమన్నాయి ఫస్ట్ బెనిఫిట్స్ ఇక్కడ చూడండి, ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందుకు యూస్ చేయాలి, వాటి బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తున్నాం ఇక్కడ. సో ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. So through the concept of inheritance, Java eliminates the redundancy and allows to extend the new features. సో ఇన్హెరిటెన్స్ ద్వారా ఇట్ అలౌస్ ద ఎక్స్టెన్షన్ అండ్ రీయూజ్ అన్నాము. ఆల్రెడీ ఉన్న కోడ్ని మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కొత్త ఫీచర్స్ని సపోర్ట్ చేస్తుంది, అంటే ఎక్స్టెండ్ చేయడానికి అలౌ చేస్తుంది. అలాగే ఏదైనా డూప్లికేషన్ ఉందనుకోండి, రిడెండెన్సీస్ నథింగ్ బట్ డూప్లికేషన్ అన్నమాట. సో మన డేటాలో ఏదైనా డూప్లికేషన్ ఉంది, మన ప్రోగ్రాంలో మనం రాసిందే ఇంకొకసారి రాసామనుకోండి, సో అలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కూడా మనకు ఎలిమినేట్ చేయడానికి ఆ రిడెండెన్సీని మనకి ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బెనిఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా హైడింగ్. ఇది కూడా చదివాము మనం. డేటా హైడింగ్ ఈజ్ నథింగ్ బట్ అనదర్ నేమ్ ఏంటండి, సో ఇందాక డిస్కస్ చేసాం మనం, ఎస్, ఎన్క్యాప్సులేషన్. సో డేటా ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ కూడా డేటా హైడింగ్ అనమాట. సో డేటా హైడింగ్లో ఏం చేస్తున్నాం మనము, మన డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం, సో దట్ వీఆర్ బిల్డింగ్ ద సెక్యూర్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ నాట్ allowed for accidental modifications అన్నమాట. ఓకేనా, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి through Java it is to partition the project based on the ఆబ్జెక్ట్స్. సో మామూలుగా ఎలాగ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఎలాగ పార్టిషన్ అవుతుందండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ కానీ ప్రోగ్రామ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ కోర్స్. సో ఆబ్జెక్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. అంటే మాడ్యులర్ అప్రోచ్ కాకుండా మనం ఆబ్జెక్ట్స్లోకి డివైడ్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీ ఈజ్ ఈజీలీ మేనేజ్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ఏవేవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని ఈజీగా మనము మేనేజ్ చేయడానికి, సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుందన్నమాట. సో దీస్ ఆర్ ద, అంటే ఇక్కడ చూడండి, ఇన్హెరిటెన్స్, డేటా హైడింగ్, తర్వాత అనేది ఇవి రెండింటి వల్ల యూజెస్ ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీ కూడా మనకు బెటర్ మేనేజ్ అయింది. అలాగే ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. అర్థమవుతుందండి? ఎస్, దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ నెక్స్ట్ we will discuss what are the applications of the object oriented programming language. సో ఏంటి ఈ అప్లికేషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఎక్కడెక్కడ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేస్తాము అనేది చూస్తామండి ఇక్కడ. సో ఫస్ట్ ఇస్ ద రియల్ టైమ్ సిస్టమ్స్. సో రియల్ టైమ్ సిస్టమ్స్ ఆర్ నథింగ్ బట్ ద సిస్టమ్స్ విచ్ హ్యావ్ టైమ్ బౌండ్ అనమాట. సో టైమ్ బౌండ్తో అంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్ లేదా ఫిక్స్డ్ టైం కన్స్ట్రైంట్ ఉన్న రియల్ టైమ్ సిస్టమ్స్ ఏవైనా కానీ, అంటే కంప్యూటర్ సిస్టమ్స్ ఏవైనా కానివ్వండి, వాటిని మనము రియల్ టైమ్ సిస్టమ్స్ అని అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిమ్యులేషన్ అండ్ మోడలింగ్. సిమ్యులేషన్ అండ్ మోడలింగ్ అంటే ఫిజికల్ అండ్ లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ గివెన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఒక సిస్టమ్ యొక్క ఫిజికల్ కానీ లాజికల్ రిప్రజెంటేషన్ కానీ ఎందుకు యూస్ చేస్తామంటే టు జనరేట్ ద డేటా. సో యూజింగ్ దీస్ సిమ్యులేషన్ అండ్ మోడలింగ్ వీఆర్ రిప్రజెంటింగ్ ద ఫిజికల్ అండ్ లాజికల్ డేటా ఆఫ్ ఏ ఫిజికల్ అండ్ లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ గివెన్ డేటా అనమాట. గివెన్ సిస్టమ్ టు జనరేట్ ద డేటా, గివెన్ సిస్టమ్ టు జనరేట్ ద డేటా. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్, జనరల్గా డేటాబేస్ అంటే డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ది డేటా అండి. సో ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ టేబులర్ ఫామ్లో ఉంటే దాన్ని మనం డేటాబేస్గా చెప్పవచ్చు. సో ఈ డేటాబేస్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మనము యూస్ చేస్తున్నాము. ఓకే, సారీ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డేటాబేసెస్లో కూడా మనము యూస్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము హైపర్ టెక్స్ట్, హైపర్ మీడియా, ఎక్స్పర్ట్ టెక్స్ట్. సో ఇవన్నీ వచ్చేసి హైపర్ టెక్స్ట్, హైపర్ మీడియా, ఎక్స్పర్ట్ టెక్స్ట్ ఇవన్నీ త్రూ HTML మనం అచీవ్ చేయొచ్చండి. సో ఈ హైపర్ మీడియా, హైపర్ టెక్స్ట్ అంటే ద టెక్స్ట్ విచ్ ఈజ్ హైలైటెడ్ ఆన్ ద వెబ్ బ్రౌజర్ అని చెప్పవచ్చు. త్రూ HTML డాక్యుమెంట్ we can use the, అంటే ట్యాగ్స్ ద్వారా we can develop the
హైపర్ టెక్స్ట్ అనమాట. అలాగే హైపర్ మీడియా వచ్చేసేసి వాట్ ఎవర్ ద ఇమేజెస్, ఆడియో, వీడియో, యానిమేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హైపర్ మీడియా అనొచ్చు. అండ్ ఎక్స్పర్ట్ టెక్స్ట్ అంటే ఇక్కడ లింక్స్ అండి, ఒక టెక్స్ట్కి ఇంకొక టెక్స్ట్కి, దీన్ని మనం హైపర్ లింక్ అని కూడా చెప్పవచ్చు. సో ఒక టెక్స్ట్కి ఇంకొక టెక్స్ట్కి లింక్ పెట్టడాన్ని అంటే హైపర్ లింక్ని మనం ఇక్కడ ఎక్స్పర్ట్ టెక్స్ట్ అని పిలుస్తున్నాం. ఓకేనండి. ఎస్. సో ఇందులో కూడా మనము అప్లికేషన్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని యూస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో కూడా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని యూస్ చేస్తాం. అలాగే న్యూరల్ నెట్వర్క్స్, ప్యారలల్ ప్రోగ్రామింగ్లో కూడా యూస్ చేస్తున్నాం. అలాగే డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్లో, ఆఫీస్ ఆటోమేషన్స్లో కూడా యూస్ చేస్తున్నాం. ఆఫీస్ ఆటోమేషన్ సిస్టమ్స్లో తర్వాత సిమ్ అండ్ క్యాట్ సిస్టమ్స్. సిమ్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో సిమ్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఏంటండి, సో సిమ్ ఈజ్ ఏ కంప్యూటర్ ఎయిడెడ్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మీరు కరెక్ట్గా రాసుకోండి, నాకు ఇక్కడ రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే. సో కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాడ్ అంటే ఏంటి చూద్దాం. క్యాడ్ ఈజ్ అ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో ఇవి మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ని జనరేట్ చేయడానికి అక్కడ ఎక్కువగా యూస్ చేస్తుంటామండి. సో ఇలాగ మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క అప్లికేషన్స్ అనేవి వేరియస్ ఫీల్డ్స్లో మనం యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇలాగ మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క అప్లికేషన్స్ చూసాం, మనము బెనిఫిట్స్ని చూసాము. నెక్స్ట్ వి విల్ మూవ్. సో ఈ మొత్తం వీడియోలో మనము అన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి చదివాము, తర్వాత ఆబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్ని చూసాము, తర్వాత డిఫరెంట్ ఫీచర్స్ని చూసామండి. సో ఆ ఫీచర్స్ ఒక్కొక్కటిగా బాగా నేర్చుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్ అవి. ఓవర్ వ్యూ కూడా చూసాం, బెనిఫిట్స్ చూసాం, అప్లికేషన్స్ చూసాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో విత్ దిస్ ఐ కంప్లీటెడ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ గెట్ at least some knowledge with this video, please share this knowledge to your friends also. సో నేను వీడియో షేర్ చేయమని చెప్పట్లేదు, మీ నాలెడ్జ్ని షేర్ చేయమని చెప్తున్నాను. ఓకే. సో మీరు ఏదైతే నేర్చుకున్నారో ఈ వీడియో ద్వారా ఆ నాలెడ్జ్ని షేర్ చేసుకోండి, సో దాట్ మీకు ఆ కాన్సెప్ట్ అప్పటికప్పుడే బాగా గుర్తుండిపోతుంది అనేది నా ఉద్దేశం అనమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.